హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మేజర్ మైనర్ దానికి సంబంధించిన ఈ యొక్క గ్రూప్ థియరీ అనే పేపర్ కామన్గా ఉంటుంది. మేజర్ తీసుకున్న మ్యాథ్స్లో, మైనర్ తీసుకున్న వాళ్ళకి ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో అందులో 5 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సైక్లిక్ పర్ముటేషన్. ఇది కూడా సైక్లిక్ పర్ముటేషన్. ఎఫ్జి ఇచ్చాడు, అయితే ఎఫ్ ఇంటూ జి ఇంటూ ఎఫ్ కనుక్కోమన్నాడు. సో ఎప్పుడైనా మనం ప్రోడక్ట్ చేయాలంటే 2 పర్ముటేషన్స్ని ఎఫ్ అనేది ఖచ్చితంగా పర్ముటేషన్లో ఉండాలి, జి కూడా పర్ముటేషన్. ఇలా సైక్లిక్ పర్ముటేషన్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్ చేయలేదు. ఓకే, అంటే ఈ పర్ముటేషన్ లాగా మార్చుకోవాలంటే ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఎఫ్ రాస్తున్నాను. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 6. ఓకే, మన ఈ యొక్క సైక్లిక్ పర్ముటేషన్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఎంత? 6. అంటే ఎలిమెంట్స్ని 6 వరకు రాయండి. ఇక్కడ టాప్లో ఉన్న వాటిని ఎలిమెంట్స్, డౌన్లో ఉన్న వాటిని ఇమేజెస్ అంటాం. సో 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, దీన్ని పర్ముటేషన్గా ఎలా రాస్తుంది? 2 యొక్క ఇమేజ్ 3. 2 ఎక్కడుందో చూసుకొని దాని యొక్క ఇమేజ్ వేయాలి. 3కి ఇమేజ్ 6 ఇక్కడ వేసేయాలి. మళ్ళీ 6కి ఇమేజ్ 2, 6కి ఇమేజ్ 2. ఓకే, మళ్ళీ 2 యొక్క ఇమేజ్ 3. సో కాబట్టి ఆల్రెడీ రాసేసాం, మళ్ళీ రాయకూడదు. ఇంకా మిగిలినవి ఏమైనా అంటే ఫిక్స్ అయ్యాయి. 1, 4, 5 వాటిని అలానే రాయాలి. ఇప్పుడు జీ కూడా రాద్దాం. సో జీ ఈజ్ ఈక్వల్ టు 1, 4, 6. సో ఇప్పుడు కూడా ఈ రెండిటికి హైయెస్ట్ ఎలిమెంట్ 6ఏ కాబట్టి 6 వరకు రాయాలి. 1, 2, 3, 4, 5, 6. చెప్పండి, ఇప్పుడు 1 యొక్క ఇమేజ్ 4, 1 యొక్క ఇమేజ్ 4, మళ్ళీ 4కి 6 ఇక్కడ రాయాలి, మళ్ళీ 6 యొక్క ఇమేజ్ 1, మళ్ళీ 1కి 4 రిపీట్ అయింది కాబట్టి స్టాప్ చేయాలి. మిగిలినవన్నీ ఫిక్స్ 2, 3, 5. ఓకే, ఇప్పుడు ఇంకా ఎఫ్జిని కనుక్కుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్జి. ఎస్, గుర్తుపెట్టుకోండి, ఎఫ్జి రెండు డిఫరెంట్ పర్ముటేషన్స్ కాబట్టి ఫస్ట్ మనం జీని వేయాలి. ఎందుకు సార్ అంటే చూడండి, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏదైనా ఎక్స్ ఇస్తాడు, అలానే జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ సర్కిల్ తీసేసి జీ ఆఫ్ ఎక్స్ రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాయాలి ఫస్ట్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఏం రాస్తున్నాం? జీ ఆఫ్ ఎక్స్. సో మళ్ళీ ఇది అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది అనుకున్నాం. ఇందులో ఎక్స్ ప్లేస్లో ఈ ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ అంతే. ఓకే, సో కాబట్టి సో ఇలా చేస్తామంటే ఫస్ట్ ఏం చేసాం? జీ ఆఫ్ ఎక్స్ రాసాం. ఇప్పుడు కూడా అదే విధంగా జీ పర్ముటేషన్ని రాయాలి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఈ ఇమేజెస్ని అలానే రాయాలి. 4, 2, 3, 6, 5, 1. ఎఫ్ పర్ముటేషన్ రాయండి. 1, 2, 3, 4, 5, 6. F 1, 3, 6 images 1, 3, 6, 4, 5, 2. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్స్ 6 వరకు రాసేయండి. 1, 2, 3, 4, 5, 6. ఎస్, ఇప్పుడు ఎలా చేస్తాం? 1 యొక్క ఇమేజ్ 4, ఇక్కడ 4కి ఎంత ఇమేజ్? 4. అక్కడ ఉన్న 4 ఇక్కడ వేసేయండి. 2 యొక్క ఇమేజ్ 2, అక్కడ 2కి 3, ఆ 3 ఇక్కడ వేయండి. 3కి ఇమేజ్ 3, అక్కడ 3కి 6, ఆ 6 ఇక్కడ వేయాలి. 4కి 6, మళ్ళీ 6కి 2. 5కి 5 ఇమేజ్, అక్కడ 5కి మళ్ళీ 5.
6కి 1 మళ్ళీ 1కి 1 కాబట్టి సో ఎఫ్జి అంటాం ఇది. నెక్స్ట్ ఇదే విధంగా జిఎఫ్ని కనుక్కుందాం. మరి జిఎఫ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఎఫ్ పర్ముటేషన్ రాయండి. ఎఫ్ పర్ముటేషన్ రాయాలి. ఓకే, సో ఎఫ్ రాసేద్దాం. సో 1 2 3 4 5 6 ఎఫ్ పర్ముటేషన్ రాస్తున్నాను. 1 3 6 4 5 2 ఎఫ్ రాసాను. దాని తర్వాత ఇప్పుడు జి రాయాలి. జి పర్ముటేషన్ ఇదే కదా. సో 1 2 3 4 5 6 జి పర్ముటేషన్. సో 4 2 3 అలానే 6 5 1. ఓకే, సో ఈ రెండింటిని ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ సేమ్ ఎలిమెంట్స్ని అలానే రాయండి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఇమేజెస్ ఎలా రాయాలి? 1 యొక్క ఇమేజ్ 1, అక్కడ 1కి ఏంటి 4 ఇక్కడ వేయాలి. ఓకే, నెక్స్ట్ 2కి ఇమేజ్ 3, ఇక్కడ 3కి 3, ఆ 3 ఇక్కడ వేయాలి. 3కి 6, అక్కడ 6కి 1, 4కి 4, అక్కడ 4కి 6, 5కి 5, అక్కడ 5కి 5, 6కి 2, 2కి 2 అన్నమాట. కాబట్టి ఎఫ్జి. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 సైక్లిక్ పర్ముటేషన్ ఇచ్చాడు. సో వాటిని పర్ముటేషన్ లాగా మార్చుకొని ఆ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, ఎస్, ఫస్ట్ ఒక్కొక్క దాన్ని ఎఫ్ అనుకుంటున్నాను. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 2. మరి దీన్ని పర్ముటేషన్గా ఎలా మార్చాలి అంటే హైయెస్ట్ ఎలిమెంట్ ఎంత మొత్తం అన్నిట్లో చూడాలి. అన్ని సైక్లిక్ పర్ముటేషన్ హైయెస్ట్ ఎలిమెంట్ ఎంత 5 అంటే 5 వరకు రాసుకోవాలి. సో 1 2 3 4 5. ఎస్, ఇప్పుడు చూడండి, 1 యొక్క ఇమేజ్ 2, మళ్ళీ 2 యొక్క ఇమేజ్ 1, అంతే. ఇంకా 3 4 5 ఫిక్స్ అయిపోయాయి అని. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా జీ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక దాన్ని జీ అనుకుంటున్నాం. లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు 1 3. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ కూడా 5 వరకు రాసేద్దాం. 1 2 3 4 5. ఎస్, ఇప్పుడు చూడండి ఇమేజెస్ రాద్దాం. 1 యొక్క ఇమేజ్ 3, మళ్ళీ 3కి 1, మిగిలినవన్నీ ఫిక్స్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ హెచ్ అనుకుంటున్నా. లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 5. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు పర్ముటేషన్ లాగా రాస్తున్నాను. సో 1 2 3 4 5. ఎస్, 1 యొక్క ఇమేజ్ 5, మళ్ళీ 5కి 1, ఇంకా 2 3 4 ఫిక్స్ అయిపోయాయి. ఓకే, ఎస్, ఇప్పుడు చూడండి 3 ఉన్నాయి, ఎఫ్ జి హెచ్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఎఫ్జిని కనుక్కుంటాం. దాని తర్వాత ఎఫ్జి హెచ్ ఇట్లా రాస్తాం. ఫస్ట్ హెచ్ పర్ముటేషన్ రాసుకొని మళ్ళీ ఎఫ్జి రాసుకొని మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఎఫ్జి కనుక్కుంటున్నాను. ఫస్ట్ జి పర్ముటేషన్ రాయాలని చెప్పాను. సో 1 2 3 4 5, 3 2 1 4 5. జి రాసిన తర్వాత ఎఫ్ రాసుకోండి. 1 2 3 4 5. ఎఫ్ అంటే ఇదే కదా. 2 3 2 1 3 4 5, 2 1 3 4 5. ఎస్, ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని అలానే రాసేయండి. ఇప్పుడు చూడండి, 1 యొక్క ఇమేజ్ 3, ఇక్కడ 3కి ఎంత 3, ఆ 3 ఇక్కడ వేసేయండి. 2కి 2, అక్కడ 2కి 1, 3కి 1, మళ్ళీ 1కి 2, 4కి 4, మళ్ళీ అక్కడ 4కి 4, 5కి 5, అక్కడున్న 5ని ఇక్కడ రాసేయండి. 5కి ఇమేజ్ ఏంటో. ఇప్పుడు ఎఫ్జి ఇంటూ హెచ్ కనుక్కోవాలి. నౌ
ఎఫ్జి ఇంటూ హెచ్. ఫస్ట్ నేనేం చెప్పాను, హెచ్ పర్ముటేషన్ రాసుకోండి. 1 2 3 4 5. హెచ్ 5 2 3 4 1. 5 2 3 4 1. నెక్స్ట్ ఎఫ్జి ఇందాకే కనుక్కున్నాం. 1 2 3 4. ఎఫ్జి అంటే ఇదే కదా, 3 1 2 4 5. ఎస్, ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఎఫ్జి ఇంటూ హెచ్, ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్స్ని చేస్తున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్స్ని రాసేయండి. ఇప్పుడు చూడండి, 1 యొక్క ఇమేజ్ 5, అక్కడ 5కి ఎంత 5, 5 ఇక్కడ వేయాలి. 2 యొక్క ఇమేజ్ 2, అక్కడ 2కి ఎంత 1. 3 యొక్క ఇమేజ్ 3, అక్కడ 3కి 2. 4కి 4, అక్కడ 4కి 4. 5కి 1, మళ్ళీ 1కి 3. ఇలా చేయాలి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.